ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అన్నపూర్ణాదేవి అనుగ్రహ పూజ సంపూర్ణమైంది. ఇకపై ఈ అమ్మవారి వలన మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక అమ్మవారిని మీరు పూజగదిలో పెట్టుకోవచ్చు. సరే పూజారి గారు. అందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, నువ్వింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని సమస్యలే. నువ్వు మన ఇంటికి రాకపోతే నిన్ను నిత్యం కొలిచిన అత్తయ్యకు ప్రాణగండ ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా నువ్వు మాతో పాటు బయలుదేరాలి. అవని ఎక్కడికి వెళ్ళుంటుంది? విగ్రహం గురించి ఎక్కడో ప్రయత్నంలో ఉండుంటుంది. ఇప్పుడు చెప్పండి, అసలు మీరెందుకొచ్చారు? నాతో ఏం మాట్లాడాలి? ఆ రోజు వచ్చావు, నా పెళ్లి చేస్తానని బిల్డప్ ఇచ్చావు. నాకు 4 నీతి వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ కనిపించావు. నా పెళ్లి ఎలాగైనా జరిపిస్తానని చెప్పడానికి వచ్చారా? శ్రీకర్తో నీ పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాం. మీరు విన్నది కరెక్టే. ఏమన్నా? నువ్వు కలలు కంటున్న పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరివి? వచ్చినప్పటి నుంచి చాలా స్పీడ్గా ఉంది. ముందు ఈవిడి గారి సంగతి తెలుసాలి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నోరు తగ్గించు. నా ముందు అరిస్తే నాలుక కోస్తాను. నా కూతురు ఇష్టపడిన వాణ్ణే చేసుకుంటుంది. జరగదని చెప్పడానికి నువ్వెవరివే? మేము ఎవరమో ఏంటో ఎందుకొచ్చామో అన్నీ చెప్తాను, కానీ ముందు నాకొక విషయం చెప్పు. ఈ విగ్రహం మీకెక్కడ దొరికింది? దాని గురించి నీకెందుకు? చెప్పడానికి నీకెందుకు భయం? భయమని నేనన్నానా? అయితే చెప్పు. మా పొలంలో దొరికింది. ఈ విగ్రహం ఎవరిదో తెలుసా? వేదవతి వాళ్ళది. వేదవతి గురించి మీకు తెలుసా? తెలుసు. మేము వేదవతి మేనకోడళ్ళం. నా చెల్లెలు అవని ఎవరో కాదు, ఆ ఇంటి చిన్న కోడలు, అంటే శ్రీకర్ భార్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.